మాజీ సీఎం జగన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఎం హోదాలో కల్పించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ వేశారు. కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కోరారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్రయాణించడానికి అనుకూలంగా లేదని జగన్ తరపు న్యాయవాది శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. జామర్ వాహనం కూడా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. మంచి బీపీ వెహికల్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఇబ్బందేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ బీపీ వెహికల్, జామర్ వెహికల్ ఇచ్చే విషయంలో అధికారులను అడిగి వివరాలు సమర్పిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. విచారణ మధ్యాహ్నం 2:15 వాయిదా పడింది. సీఎం హోదాలో తనకు ఇచ్చినటువంటి సెక్యూరిటీని మళ్లీ పునరుద్ధరించాలని మాజీ సీఎం జగన్ వేసినటువంటి పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది. అలాగే మధ్యాహ్నం 2:15కి కేసు మళ్లీ విచారణ వాయిదా పడింది. అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, విచారణ వివరాలేంటి? మాజీ సీఎం జగన్ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏదైతే తనకు సెక్యూరిటీ సీఎం హోదాలో ఉన్నప్పటికే పునరుద్ధరించాలని వేసిన పిటిషన్ విచారణ జరిగింది. అలాగే విచారణ మధ్యాహ్నం 2:15కి వాయిదా కూడా పడింది. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ్ చంద్రిక, మాజీ ముఖ్యమంత్రి జగన్ తనకు ముఖ్యమంత్రి స్థాయి భద్రత కల్పించాలి అని చెప్పి హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఆయనకు జూన్ 3వ తేదీ నాటికి భద్రత తనకు కల్పించాలి అని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే గతంలో ముఖ్యమంత్రి జగన్ కు దాదాపుగా 986 మందితో భద్రత ఉండేది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత సెక్యూరిటీ రివిజన్ కమిటీ దీనిపై సమీక్షించి ఆయనకు అంత భద్రత అవసరం లేదు అనే నిర్ణయానికి వచ్చింది. ఆయనకు Z+ కేటగిరీ భద్రతను కల్పించింది. దాదాపుగా 58 మందితో కూడా రౌండ్ ద క్లాక్ ఆయనకి భద్రత ఉండే విధంగా ఆదేశాలు ఇచ్చింది. అందులో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సమకూర్చింది. అయితే తనకు జూన్ 3వ తేదీ నాటి, అంటే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జూన్ 3వ తేదీ నాటికి ఉన్న భద్రతను కొనసాగించాలి అని కూడా ఆయన కోరారు. అంటే ముఖ్యమంత్రికి ఏదైతే భద్రత కల్పిస్తారో ఆ భద్రతను తనకు కూడా కల్పించాలి అని చెప్పి ఆ పిటిషన్ లో ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ రోజు జగన్ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ సీనియర్ న్యాయవాది శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపిస్తూ ఆయన కాన్వాయ్ లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా కండిషన్ లో లేదు అని చెప్పి పేర్కొన్నారు. అదే విధంగా అందులో జామర్ వెహికల్ ని కూడా చేర్చాలి అని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి ఆల్టర్నేటివ్ గా మరో వాహనాన్ని ఏదైనా సమకూరుస్తారా, అదే విధంగా బుల్లెట్ జామర్ ను కాన్వాయ్ లో చేరుస్తారా లేదా అనే అంశాన్ని కూడా వివరించాలి అని చెప్పి కూడా ప్రభుత్వ న్యాయవాది అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టు ప్రశ్నించింది. దీంతో తాను అధికారుల నుంచి తగిన సూచనలు తీసుకున్న తర్వాత వివరాలను కోర్టుకు తెలుపుతాను అనేది కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ వివరించారు. దీంతో విచారణను ఈ రోజు మధ్యాహ్నం 2:15కు వాయిదా వేశారు. ఇదే సమయంలో జగన్ కు భద్రతకు సంబంధించి ఆయనకు జూన్ 3వ తేదీ నాటి భద్రతకు సంబంధించి ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. ఓన్లీ జామర్ వెహికల్ అండ్ బుల్లెట్ ప్రూఫ్ ఆల్టర్నేటివ్ వెహికల్ ఈ రెండింటికి సంబంధించి మాత్రం అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని అడిగి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చెబుతానని హైకోర్టుకు నివేదించడంతో ఈ కేసు విచారణ ఈ రోజు మధ్యాహ్నం 2:15కి వాయిదా పడింది. విజయ్.